కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుని సంతకం సీల్ ఫోర్జరీకి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కొందరు నకిలీ పత్రాలను సృష్టించినట్లుగా అధికారులు గుర్తించారు. ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ సంతోష్ కొన్ని ధ్రువపత్రాలను పరిశీలించగా వాటిపై ఉన్న సంతకాలు తనవి కావని, సీల్ను దుర్వినియోగం చేశారని తేలింది. దీనిపై ఆయన కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా సిఐ నరహరి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో బెక్కనూరుకు చెందిన ఒక మీ సేవా సెంటర్ నిర్వాహకుడిని, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖపట్నం నగరంలో బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరై జ్యువెలరీ షోరూమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, సిఎంఆర్ అధినేత మావూరి వెంకట్రావు, సినీ నటి సంయుక్త మీనన్ పాల్గొన్నారు. స్టీల్ సిటీ వైజాగ్లో బాపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో బిఎన్ఆర్ జ్యువెలరీ 5వ షోరూమ్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలోనే ఫ్యూచర్ ఆఫ్ సిటీగా విశాఖపట్నం నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. షాపు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగిందండి. మరి అది మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అయినటువంటి మా యువ నాయకులు రాంప్రసాద్ రెడ్డి గారు చేతుల మీదుగా ఇది ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇందులో ప్రముఖులందరూ కూడా వచ్చారు. మా సిఎంఆర్ అధినేత రమణ గారు, వివిధ అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. మరి ఈ షోరూము ఇక్కడ 5వ షోరూమ్ స్టార్ట్ చేశారు. దీన్ని మరి బాపిరెడ్డి నాగిరెడ్డి గారు, వారికి 2 షోరూమ్లు విజయవాడలో ఉన్నాయి, 2 షోరూమ్లు బెంగళూరులో ఉన్నాయి. ఈ బిజినెస్లో బాగా వారికి ఆరితేరినటువంటి వారు. ఇక్కడ చూసిన తర్వాత వైడ్ రేంజ్ ఆఫ్ డైమండ్స్, గోల్డ్, ఇవన్నీ కూడా ప్లాటినం అన్నీ కూడా కనిపిస్తున్నాయి. చూడడానికి చాలా బాగున్నాయి. అయితే దీన్ని కూడా అందరూ వైజాగ్ ప్రజలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ నాగిరెడ్డి గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరెన్నో షోరూమ్లు వారు స్టార్ట్ చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాపిరెడ్డి నాగిరెడ్డి గారి నేతృత్వంలో 5వ షోరూమ్ అయిన బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ను ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. గత 2 సంవత్సరాలుగా వైజాగ్లో ఇలాంటి పెట్టుబడులు రావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే రేపు సౌత్ ఇండియాకే ఒక ఫ్యూచరిస్టిక్ సిటీ అయిన వైజాగ్లో ఇలాంటి వ్యక్తులు వచ్చి ఇలాంటి మంచి షోరూమ్లు ప్రారంభించడం కూడా రాష్ట్ర ప్రజలందరికీ చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. వీరు ఇప్పటికే 4 షోరూములు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇక్కడ కూడా నాణ్యమైన సేవలు అందించేదానికి తోడ్పాటు పడాలని భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే వీరి యొక్క వ్యాపారం. I'm so happy first of all to BNR group for inviting me. First when they called me, I felt really happy that I love coming to Vizag. It's a beautiful place, and what I first like about I saw the showroom inauguration tarvata we went for koncham walk through chesanu. Appudu I loved all the jewelries, and what I felt is whatever I'm wearing right now chala classy ga undi. What all the women of this current generation, they are going to love it. And ippudu koncham marriage styling avanni koncham it's changing a lot. People are looking for statement jewelry and statement pieces, and also traditional at the same time. So BNR showroom lo, Vizag showroom lo ivanni unnai, and I truly welcome everyone in Vizag to come and visit BNR Jewelry and experience this yourself. Thank you. City project. My city project, I'm going to start a new project in few days, 4 days tarvata. Thank you so much, and I'm very excited. Ippudu industry kuda it's entering a phase where a lot of people chala content oriented ga, characters chala different ga, story chala different ga, a lot of projects are coming up. So atlanti projects, atlanti patralu naku raavadam, that's what I'm looking forward. So that is it.